హలో అండి, అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ కూడా శుభ బుధవారం. ఈరోజు నేను టెంపుల్‌కి వెళ్తున్నాను అనమాట. చాలా రోజులయింది వీడియోస్ సరిగ్గా చేయట్లేదు. చేయకపోవడానికి కారణం ఏంటో చెప్తాను. కొంచెం హెల్త్ కూడా సపోర్ట్ చేయట్లేదు. దట్టు నేను కొంచెం సిక్ అయినా అనమాట. దానివల్ల వీడియోస్ చేయడానికి టైం కూడా సరిపోవట్లేదు. మార్నింగ్ లేచి పిల్లల్ని పంపించాలంటేనే కొంచెం కుదరట్లేదు. బాడీ సపోర్ట్ చేయట్లేదు. సరే అని చెప్పి ఈరోజు టెంపుల్‌కి వెళ్దాం అని చెప్పి మార్నింగే లేచి స్నానం చేసి కొబ్బరికాయ కొట్టా దేవుడికి. కొంచెం హెల్త్ కూడా సపోర్ట్ చేయటం లేదని చెప్పి దేవుడిని కొంచెం తోడుగా ఉండమని చెప్పి దండం పెట్టుకున్నా. త్వరలో మన దేవాలయంలో అమ్మవారు సుబ్రహ్మణ్య స్వామి కూడా రాబోతున్నారు. దానికోసమే కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ అయ్యింది. ఇంతకుముందు ఈ ప్లేసుల్లో నవగ్రహాలు ఆంజనేయ స్వామి ఉండేవారు, మీకు తెలుసున్నదే కదా. ఇప్పుడైతే త్వరలో వరాహి అమ్మవారు సుబ్రహ్మణ్య స్వామి వారితో పాటు నవగ్రహాలు ఆంజనేయ స్వామి కూడా వస్తున్నారు. సో వాటి కోసమే వెయిట్ చేస్తున్నాను అనమాట. ఫిబ్రవరి 24, 25, 26 కూడా మన గుడి ప్రతిష్ట జరగబోతుందనమాట. సో ఆ వీడియోస్ కూడా పెడతాను. అమ్మవారు రాబోతుంది, మా కోరికలన్నీ కూడా నెరవేర్చబోతుందనమాట. సో నాకెప్పుడు కూడా ఏ కష్టం వచ్చినా ముందు అమ్మవారితో చెప్పుకుంటా, గణపతితో చెప్పుకుంటా, వెంటనే నా కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. సో అందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నా, మనకి ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు ముందు మనకి కనబడేది దైవమే కాబట్టి మనం ఆయనతో మన కష్టాన్ని చెప్పుకుంటే ఎప్పటికీ మన తోడుగా ఉంటాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.